John 8 verse number 46. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? యేసు ప్రభు సవాల్ విసురుతున్నాడు. ఎవరైనా ఈ భూమి మీద నాలో పాపము చూపించండి అని ఎవరనంటారట? బైబిల్ అంతటిలో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్క్రిప్చర్, పెర్ఫెక్ట్ స్క్రిప్చర్. యేసు ప్రభు అంటున్నాడు, నాలో పాపం ఉందేమో చూపించంటున్నాడు. నాలో చెక్ మీ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ సిన్ ఇన్ మై బాడీ. నీకు ఒకవేళ నాలో పాపము కనిపిస్తే చూపించంటున్నాడు. అంటే ఆయన ఎంత క్లారిటీగా ఉన్నాడో, ఆయన ఎంత బోల్డ్గా ఉన్నాడో మీరు ఒక్కసారి చూడండి. హీఈస్ వెరీ స్ట్రాంగ్, ఈస్ టూ హోలీ, ఈస్ టూ పవర్ఫుల్. ఆయన ఒకటే అంటున్నాడు, నాలో పాపం ఉందని మీరు చూపిస్తే నేను మినిస్ట్రీకి రిజైన్ ఇస్తాను. నాలో పాపం ఉందని నువ్వు చూపిస్తే నేను రేపు నుంచి సేవ చేయను. నాలో పాపం ఉందని నువ్వు చూపిస్తే నేను ఎవరికి ప్రేయర్లు చెయ్యను. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా రాసుకోవచ్చు. యేసు ప్రభు మాట్లాడుతూ ఒక్క మాట జనాల మీదకి అట్లా రిలీజ్ చేశాడు. ఏంటి ఆ మాట తెలుసా? హలో, నాలో పాపము ఉందని మీరు చూపించగలరా? కెన్ యూ షో ఎనీ సిన్ ఇన్ మై బాడీ? బైబిల్ అంతట్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ స్క్రిప్చర్. భయపడే మాట, వణికించే మాట. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడును స్థాపించును. Let's see in English. Which of you convinced me of sin? If I say the truth, why do you not believe me? చాలు. అసలు యేసు ప్రభులో ఎందుకు పాపం లేదు? యేసు ప్రభులో అసలు ఎందుకు పాపము ఉండలేకపోయింది? అసలు యేసు ప్రభులో ఎందుకు పాపం వెళ్ళలేదు? అసలు యేసు ప్రభు ఎందుకు ఇంత పెద్ద మాట అనాల్సి వచ్చింది? నాలో పాపం ఉందని ఎవడైనా చూపించగలడా? I don't know how to explain this, but it's very powerful. అందం పాపములను దాచిపెట్టుకోవాలనుకుంటా ఉంటాం కదా. మనం చేసిన తప్పులను, పాపములను కప్పు పెట్టుకొని దాచిపెట్టుకోవాలనుకుంటాం. సీక్రెట్స్ని మనం హైడ్ చేస్తూ ఉంటాం ఒక దగ్గర ఫోల్డర్లో కదా. బట్ యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు, మీలో ఎవరికైనా నాలో పాపము కనిపిస్తుందా? అది ఎవరితో? క్రిస్టియన్స్తో కానే కాదు, అన్యులతోనే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న వారందరికీ ఒక సవాలు విసురుతున్నాడు. ఎనీ క్యాస్ట్, ఎనీ రిలీజియన్, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వ్యక్తి అయినా యేసు ప్రభు ముందు నిలబడి పీపుల్ కెన్ చెక్ జీసస్. పైనుంచి కిందకి చూడొచ్చు, ఎవరైనా చెక్ చేయొచ్చు. ఆత్మ ఉన్నోడైనా, ఆత్మ లేడోనైనా, పరిశుద్ధాత్మని పొందుకున్నోడైనా, పరిశుద్ధాత్మని పొందుకోలేడైనా, ఈవిల్ స్పిరిట్ పట్టినోడైనా, ఈవిల్ స్పిరిట్ పట్టకపోనోడైనా యేసు ప్రభు ముందు నిలబడి చెక్ చేయొచ్చు ఎవరైనా. దట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీవన్. ఏంటి ఆ ఛాలెంజ్? యేసు ప్రభులో పాపము వెతకగలగాలి. యేసు ప్రభులో పాపము వెతకగలగాలి. యేసు ప్రభు తనలో పాపము లేదు కాబట్టే అతను ఒక మాట అన్నాడు, మీలో ఎవరికైనా నన్ను చూసి లేదా నా లోపల చెక్ చేసి పాపం ఉందని చెప్పండి చాలన్నాడు. ఎందుకంటే ఆయనకు అంత నమ్మకం, ఆయనలో 0.0% కూడా పాపం లేదు. ఆమేన్. 0.0% కూడా అతనిలో పాపము లేదు.
వై? ఎందుకు ఈ పాపిష్టి లోకంలోకి వచ్చిన, ఈ చీకటి లోకంలోకి వచ్చిన యేసు ప్రభువులో ఎందుకు పాపము లేదు? ఎందుకు లేదు? ఈరోజు ఈ భూమి మీద మనుషుల్ని పరిపాలిస్తుంది ఏం తెలుసా? పాపం. సిన్ ఈజ్ రూలింగ్ ఎవ్రీవన్. నీ పాపం నేను రూల్ చేయలేకపోవచ్చు. మీ నాన్నగారి పాపం, మీ అమ్మగారి పాపం, వాళ్ళ తాత ముత్తాతల పాపాలు రూల్ చేయొచ్చు. సంథింగ్ ఈజ్ రూలింగ్ యూ. సమ్ అదర్ సిన్ ఈజ్ రూలింగ్ యూ. బట్ జీసస్, యేసు ప్రభువులో ఎందుకు పాపము లేదు? దట్స్ మై సబ్జెక్ట్ టుడే. దట్స్ మై సబ్జెక్ట్ టుడే. ఎందుకు యేసు ప్రభువులో పాపము లేదు? ఎందుకు ఎంత ధైర్యంగా యేసు ప్రభు నాలో పాపం ఉందని మీరు చూపించిన ఎడల రిజైన్ మినిస్ట్రీ, అయిపోయింది అంతే అన్నాడు. చేసుకోండి, చెక్ చేయండి అన్నాడు. చూడండి, ఆ మాట అట్లా చెప్పుకుంటూ అట్లా వెళ్ళిపోయాడు అంతే. ఇంకా పాపమా? అందరూ మనుషులందరూ పాపం చేసేవాళ్ళు కదా, ఈయన కొత్తగా మాట్లాడుతున్నాడు అని వాళ్ళు ఆశ్చర్యపోయి ఆగిపోయారు. ఇద్దరు దొంగలు ఒక ఎత్తు, యేసు ప్రభు ఒక ఎత్తు. వాళ్ళిద్దరూ ఎందుకు వచ్చారు అక్కడికి? పాపము చేసినందుకు వచ్చారు. ఇతను పాపాలు తీసుకున్నందుకు వచ్చాడు. హి టుక్ ఎవ్రీవన్స్ సిన్. ఆయన ప్రతి ఒక్కరి పాపాలను తీసుకొని అక్కడ నిలబడ్డాడు. వాళ్ళిద్దరు ఇటుపక్క అటుపక్క పాపము చేసి నిలబడ్డారు. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద మిడిల్ పర్సన్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ పర్సన్. సో వై దెర్ ఈస్ నో సిన్ ఇన్ జీసస్? యేసు ప్రభువులో ఎందుకు పాపము లేదు? లోక పాపములన్నీ ఆయన మీద మోసుకున్నా కూడా ఎందుకు ఆయనలో పాపము లేదు? వై జీసస్ ఈజ్ నాట్ హ్యావింగ్ సిన్ ఇన్ హిస్ బ్లడ్? ఎందుకు యేసు ప్రభువులో ఆ పాపం అనే బీజం లేదు? చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ వాట్ ద లార్డ్ గేవ్ మీ, ఐ విల్ టెల్ యూ. దేవుడు నాకేది ఇచ్చాడని మీకు చెప్తాను. ఓకే, ఎందుకు యేసు ప్రభువులో పాపము నిలిచి ఉండలేదు? ఎస్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ గమనిస్తే, యు నో ఇండియా మ్యాప్, రైట్? అని మనకు తెలుసు ఇండియా మ్యాప్. ఓకే, ఇండియా మ్యాప్. ఇండియా బయట ఏముంటాయి తెలుసా? ఇండియా బయట సముద్రం ఉంది. ఏముందమ్మా? ఇటుపక్క ఏముంది? సముద్రం. ఇటుపక్క కింద, పైన కొండలు, రాళ్ళు, రప్పలు, మంచు, మొత్తం అంతా సముద్రమే ఉంది. బట్ మీరు బాగా గమనిస్తే ఇండియా లోపల మనం గమనిస్తే నదులు ఉన్నాయి. ఆమేన్. ఏమున్నాయి? నదులు. ఇండియా బయట నదులు ఉన్నాయా, లోపల ఉన్నాయా? ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో నువ్వు బయట చూసేది నీకు ఉపయోగపడదు, నీకు బయట కనిపించేది ఉపయోగపడదు. నీ జీవితంలో నువ్వు లోపల ఏదైతే కలిగి ఉంటావో అదే నీకు ఉపయోగపడుతుంది. హల్లెలూయా. సో ఈ భూమి మీద నీ కుడి ఎడమ ముందు వెనక ఎన్ని ఓషన్స్, సముద్రాలున్నా నీకు సముద్రం దమ్మిడికి పనికిరాదు. అవునా? సో ఈరోజు మన పంటలు పండుతున్నాయి, ఈరోజు మన జీవితంలో ఇంత వరి, ఇంత క్రాప్ వస్తుంది అంటే ఆ ఇండియా, భారతదేశంలో లోపల ఉన్నటువంటి నదుల వల్ల అనేకమైన డ్యామ్స్ కానీ అనేకమైనవి కట్టి, లోపల డ్యామ్స్ కట్టి అనేక పొలాలకి నీళ్లు వదులుతున్నాయి. చూడండి, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క నది ఉంది. రైట్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ టు కన్యాకుమారి, ప్రతి స్టేట్కి దేవుడు ఒక నది ఇచ్చాడు. ఆమేన్. సో నది లేకుండా ఏ స్టేట్ లేదు, నది లేకుండా. సో గాడ్ ఆర్గనైజ్డ్ అండ్ గాడ్ ప్లాన్డ్. దేవుడు ప్రతి దానికి ఒక ప్లానింగ్ ఇచ్చాడంటే నీకు సముద్రంలో ఒక్క చుక్కు నీళ్లు కూడా నీకు పనికిరావు. కానీ ఎప్పుడైతే నువ్వు ఒక స్టేట్ కింద ఉంటావో ఆ స్టేట్ యొక్క నదులు నీ జీవితంలో ప్రతి దానికి ఆ నది ప్రవహిస్తుంది, ఆ నది పనికొస్తుంది. నువ్వు చూస్తున్నటువంటి ఈ భూమి మీద చూస్తున్న ఏ మనిషి నీకు పనికి రాకపోవచ్చు, ఏ వ్యక్తి నీ జీవితంలో ఉపయోగపడకపోవచ్చు, బట్ నీ లోపల ఉన్న వ్యక్తి నీకు పనికొస్తాడు. ఆమేన్. నీ లోపల నువ్వు ఏదైతే లోపల పెట్టుకుంటావో, నువ్వు ఏదైతే లోపల దాచిపెట్టుకుంటావో ఆ వ్యక్తి వల్ల నీకు ఉపయోగాలు ఉన్నాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీవు బయట ఉన్న వ్యక్తులు నీ మోసం చేయొచ్చు, నీవు బయట ఉన్న వ్యక్తులు నిన్ను కొట్టి చంపేయచ్చు, నిన్ను భయంకరంగా ఏమైనా చేయొచ్చు, బట్ లోపల ఉన్న వ్యక్తి నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా.
So rivers plays a major role. Rivers plays a major role. Water plays a major role in everyone's life. నీరు ఒక వ్యక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ వాటర్ని ఎందుకు ప్రపంచమంతా దేవుడు సృష్టించాడంటే ఆ వాటర్కు ఉన్నటువంటి అనాయింటింగ్, ఆ వాటర్కు ఉన్నటువంటి కంటెంట్, ఆ వాటర్ని దేవుడు పరిశుద్ధాత్ముడితో పోలుస్తున్నాడు. మీకు పరిశుద్ధాత్మ అంటే వెంటనే గుర్తొస్తాయి. ఎవరు గుర్తొస్తాయి తెలుసా? పౌరం. ఏం గుర్తొస్తాయి? పరిశుద్ధాత్మ పౌరం కాదు. యాక్చువల్లీ ద రాంగ్ కన్జంప్షన్. హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ఎ డవ్. పరిశుద్ధాత్ముడు పౌరము కాదు, కాదు. వాటర్ సిగ్నిఫికెన్స్ ద హోలీ స్పిరిట్. Water significance the Holy Spirit. So Holy Spirit resembles water. పరిశుద్ధాత్ముడు వాటర్కి సాదృశ్యమై ఉన్నాడు, నీటికి. అందుకనే మన 3 బాప్టిజాల్లో ఒక బాప్టిజం పేరు ఏం పేరు తెలుసా? నీటి బాప్టిజం. ఏం బాప్టిజం అది? నీటి బాప్టిజం. వాటర్ బాప్టిజం, వాటర్ బాప్టిజం, వాటర్ బాప్టిజం. సో దేవుడు పరిశుద్ధాత్ముడు ఎందుకు నీటి రూపంలో మన జీవితంలో కార్యం చేద్దాం అనుకుంటున్నాడంటే టు క్లెన్స్ అవర్ సిన్స్, మన పాపాలు కడగడానికి. రెండవది మనల్ని ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంచడానికి. మూడవది ఎప్పుడు కూడా ఇటర్నల్ లైఫ్లోకి తీసుకెళ్ళడానికి, నిత్య జీవంలోకి తీసుకెళ్ళడానికి. సో ఈ వాటర్ని ఎందుకు దేవుడు ఇన్ని రకాలుగా స్ప్లిట్ చేశాడు? ఏదైనా తోటలో కూడా చూస్తే మనకు ఎన్నో నదులు మనం చూడగలిగాం. రివర్స్, నాట్ ఓషన్స్. నదులు వేరు, సముద్రాలు వేరు. ఎంతమందికి సముద్రం తెలుసు? అందరికీ తెలుసు. సముద్రం ఎట్టుంటాయి? సముద్రం ఎట్టుంటుంది? పెద్దగా ఉంటుంది. ఓకే, గ్రేట్. నదులు ఎలా ఉంటాయి? పారుతూ ఉంటాయి, పారుతూ ఉంటాయి. సముద్రం ఒక్కసారి ముందుకు వచ్చి ఎంత స్పీడ్కి ముందుకు వస్తుందో అంతే స్పీడ్కి వెనక్కి వెళ్ళిపోద్ది. కానీ నదులు అలా కాదు, పారుతూ ఉంటుంది, పారుతూ ఉంటుంది. రివర్స్ నెవర్ గో రివర్స్. అర్థమైందా? రివర్స్ నెవర్ గో రివర్స్. నదులు తిరిగి వెనక్కి వినబడలా. నదులు తిరిగి వెనక్కి, సముద్రం ఎంత ఊపింది వస్తుందో అంతే ఊతో దెబ్బ 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 వెనక్కి వెళ్ళిపోద్ది. మింగేస్తుంది, జనాలు తీసుకెళ్ళిపోద్ది మళ్ళీ సముద్రంలోకి. రివర్స్ నెవర్ గో రివర్స్. జీవితంలో దేవుడు తయారు చేసిన నదులు ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోవడం నేను ఇంతవరకు చూడలేదు. మీరు ఎవరు చూసారా? ఎవరు చూసారా? చెయ్యొద్దండి, మీకు ఆస్కర్ పట్టిపిస్తాను. నదులు వెనక్కి వెళ్ళడం ఎప్పుడని చూసావా? వెళ్ళవు, చూడలేవు, చూడవు. నువ్వు దేవుడు తయారు చేయలేదు అలా. రివర్స్ నెవర్ గో రివర్స్ అంటే దేవుడు మన జీవితంలో పరిశుద్ధాత్ముడిని పంపిస్తాడు కానీ పరిశుద్ధాత్ముడిని తీసేయడు. ఆమేన్, ఆమేన్. The Lord Father will deposit the Holy Spirit in you. లోపల రిలీజ్ చేస్తాడు కానీ నీ లోపల నుంచి పరిశుద్ధాత్మని తీసేయడు. బైబిల్లో ఒక్క స్క్రిప్చర్ చూపించండి, నేను నీకు పరిశుద్ధాత్మని ఇచ్చాను, పక్క రోజు నీ లోపల నుంచి పరిశుద్ధాత్మని తీసేసానని చెప్పలేరు మీరు. ఆ డైలాగులు మొత్తం దావీదువే. ప్రభువా నీ పరిశుద్ధాత్మని నా నుంచి తీసివేయకనే డైలాగ్ ఎవరు వేశారు తెలుసా? దావీదేశాడు. ఎందుకంటే భయపడిపోయాడు, పాపాలు ఎక్కువ చేస్తే ఈ పరిశుద్ధాత్ముడు అలా నుంచి వెళ్ళిపోతాడేమో నాయన, వామ్మో ప్రభు తండ్రి నీకు దండం పెడతానయ్యా, నీ పరిశుద్ధాత్మ నా నుంచి తీవక అని దావీదు అడుక్కుంటున్నాడు దేవుడిని. దేవుడు ఎప్పుడు కూడా తీసేయలేదు. రివర్స్ నెవర్ గో రివర్స్. ఎప్పుడు వెనక్కి వెళ్ళరు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా నీ లోపల నుంచి బయటికి వెళ్ళిపోడు. యు నీడ్ టు నో దిస్. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్మ, దట్స్ అ రాంగ్ కన్సంప్షన్, దట్స్ అ రాంగ్ కన్సంప్షన్. ఎందుకు ఈ నీళ్లు మన జీవితంలో ఎక్కువ ఉండాలి? ఎందుకు మన జీవితంలో నీళ్ళు ఎక్కువ ఉండాలి? లెట్స్ గో టు 1 Kings, మొదటి రాజులు 17:5. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. ఓకే, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. చాలమ్మా, ఇంకొకసారి చదవండి. 17 verse number 5. అతడు పోయి
యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. ఆగండి. దేవుడు ఏలియాకి ఒక దగ్గర కూర్చోమన్నాడు. అడ్రస్సింగ్ ద లార్డ్, అడ్రస్సింగ్ ఎ పర్సన్. యొర్దాను నది దగ్గర కెరీతు అను వాగు దగ్గరికి వెళ్ళి కూర్చో అంటున్నాడు. అప్పుడు నీ దగ్గరికి ఎవరు వస్తారు? కాకులు నీకు ఆహారము తీసుకొస్తాయి. స్టే నియర్ ద రివర్ మ్యాన్, స్టే నియర్ ద రివర్. ఆ రివర్ దగ్గర కూర్చో, నేను కాకులకు ఆజ్ఞాపిస్తానని. ఆ కాకులకు ఏం చెప్పాడు తెలుసు తండ్రి? ఒక వ్యక్తి ఆ నది దగ్గర కూర్చో ఉంటాడు, అదే మీకు ఆనవాలని చెప్పాడు కాకులకి. అప్పుడు ఆ కాకులు అతనికి ఏమిచ్చాయి? ఆహారం ఇచ్చాయి. సో ఇఫ్ సంథింగ్ ఈరోజు నిన్ను ఆశీర్వాదం నిన్ను కలుసుకోవాలన్నా, ఆరోగ్యం నిన్ను కలుసుకోవాలన్నా, లేదా నీ జీవితంలో బ్లెస్సింగ్ నిన్ను కలుసుకోవాలన్నా, యూ నీడ్ టు బి అట్ ద రైట్ ప్లేస్ నియర్ ద వాటర్స్. ఆ నది తీరమున ఆ వాగు దగ్గర నువ్వు ఉండగలిగితే డెఫినెట్గా ఆశీర్వాదం నిన్ను వచ్చి కలుసుకుంటుంది. హల్లెలూయా. సో ద హోలీ స్పిరిట్ ఫాదర్ విల్ గివ్ ద అడ్రస్. దేవుడు ఈజీఎం అడ్రస్ ఇది కేసీఆర్ నగర్. ఇక్కడికి వస్తే దేవుడిని కలుసుకుంటారు మీరు. ఆమెన్. ఆశీర్వాదాలు మిమ్మల్ని వచ్చి కలుసుకుంటాయి, ఆరోగ్యం మిమ్మల్ని వచ్చి కలుసుకుంటుంది, దీవెన మిమ్మల్ని వచ్చి కలుసుకుంటుంది. హల్లెలూయా. సో మీరు ఎక్కడెక్కడ ఉంటే దేవుడు అక్కడికి రాడు, మీరు ఎక్కడెక్కడ ఉంటే ఆశీర్వాదాలు దేవుడు అక్కడికి పంపించాడు. మనం ఇంకా ఆ స్థాయికి ఎదగాలి. ఆ స్థాయి వేరు. ఏలియా రకరకాల ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు దేవుడు ఏలియాతో చెప్పిన మాట, నువ్వు ఆ యొర్దాను నది దగ్గర కెరీతు వాగు దగ్గర ఉండు. గాడ్ ఈస్ అడ్రస్సింగ్ ఎలైజా. స్టే దేర్ నియర్ ద వాటర్స్ మ్యాన్. ఆశీర్వాదము కూడా నిన్ను కలుసుకోవాలన్నా, ఒక స్వస్థత, ఒక మార్పు, దేవుని వాగ్దానము, ప్రవచనం నిన్ను కలుసుకోవాలన్నా, యు నీడ్ టు బి విత్ ద హోలీ స్పిరిట్. ఆమేన్, ఆమేన్. నీ జీవితంలో వాగ్దానాలు పనిచేయాలన్నా, నీ జీవితంలో ఆ ప్రవచనాలు పనిచేయాలన్నా, యు నీడ్ టు బి విత్ ద రివర్స్. ఆ నదుల దగ్గర నువ్వు ఉండగలిగితే ఆ ఆశీర్వాదము, నీకు కావలసిన ఆహారం వచ్చి నిన్ను కలుసుకుంటుంది. ఆమేన్, ఆమేన్. సో ద లార్డ్ ఈస్ ప్రొవైడింగ్ us an address. Where is our address today? ఈరోజు మన అడ్రస్ ఎక్కడుంది తెలుసా? పరిశుద్ధాత్ముడే మన అడ్రస్. ఆమేన్, హల్లెలూయా. ఏ ఆశీర్వాదమైనా, ఏ దీవెనైనా, ఏ స్వస్థత అయినా మనల్ని ఎక్కడ కలుసుకోవాలి? ఆ నది దగ్గర మనల్ని కలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. సో ఈ నది గురించి లేదా నీటి గురించి చాలా లోతైన మాటలు బైబిల్లో ఉన్నాయి. నేను క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. సో ఎక్కువ మీరు టెన్షన్ తీసుకోకండి. ఎక్కువగా మనం వాటర్ తాగుతూ ఉంటాం మన వ్యక్తిగత జీవితంలో. మరి స్పిరిట్కి ఎలా వాటర్ తాగాలి? మనం ఆత్మకి ఎలా మనము నీళ్లు తాగాలి? సో హౌ టు డ్రింక్ వాటర్ ఇన్ ద స్పిరిట్ అండ్ హౌ టు రిసీవ్ వాటర్ ఇన్ ద స్పిరిట్ అని మనం ఆలోచించాలి ఈరోజు నుంచి. మనం ఆలోచించాలి ఈరోజు నుంచి. సో వెర్ ఈజ్ మై గ్లాసెస్? గ్లాస్ లేడు మీ. సో 1 minute. మన జీవితంలో వాటర్ కంటెంట్ కానీ లేకపోతే, హోలీ స్పిరిట్ కంటెంట్ కానీ మన జీవితంలో లేకపోతే, నన్ను చూడండి ఓమా, మనం ఎండిపోతాం. ఎండిపోయిన ఇళ్ళంటే, ఎండిపోయిన జీవితం అన్నా, ఎండిపోయిన ఆత్మ అన్నా, ఎండిపోయిన ఫ్యామిలీ అన్నా అపవాదికి చాలా ఇష్టం. అపవాదికి, పక్కన వాళ్ళు చెప్పండి, ఎండిపోయిన మనిషి అన్న అపవాదికి భలే ఇష్టం. చెప్పుకోండి, మొక్కలు చెప్పుకోండి. ఎండిపోయిన వాళ్ళంటే భలే ఇష్టం అపవాదికి. ఎండిపోయిన కుటుంబం అంటే అపవాదికి భలే ఇష్టం. ఎండిపోయిన మనిషి అంటే అపవాదికి చాలా ఇష్టం. నువ్వు ఎండిపోతే మొట్టమొదట ఈ భూమి మీద సంతోషపడేది ఎవరు తెలుసా? అపవాదే. నవ్వుతాడు, మామూలు నవ్వడు అసలు. నువ్వు ప్రేయర్ చేయకపోతే మొట్టమొదటి నవ్వేది వాడే. నువ్వు బైబిల్ చదవకపోతే రోజు నవ్వేది వాడే. నువ్వు పడిపోతే ఫస్ట్ నవ్వేది వాడే. నువ్వు రోజు కూలిపోతే మొట్టమొదట నవ్వేది ఎవరు చెప్పాలా? మామూలుగా నవ్వడు, మామూలుగా నవ్వడు, మామూలుగా నవ్వడు, మామూలుగా నవ్వడు. ఒక వ్యక్తి జీవితంలో నీరు శాతం ఎంత అవసరం అంటే, ఈ సర్మన్ తర్వాత మీకు 100% అర్థమవుద్ది. ఆమెన్, ఆమెన్.
పక్కన చెప్పండి, నిద్రపోకండి అని. నిద్రపోకండి, 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 నిద్రపోకండి. పైకి లేయండి అంటే నిద్రపోతున్నారని అర్థం. యేసు ప్రభు ఏమన్నాడు? నాలో పాపం ఉంటే చూపించండి అన్నాడు. ఎవరన్నా ధైర్యం చేశారా? జంప్ పారిపోయారు అందరూ. అస్సలు ఎవరు లేరు అక్కడ. ఏం అడుగుతున్నాడు నాయన, అయినా ఏం మాట్లాడుతున్నాడు ఇతను? వాట్ ఈస్ టాకింగ్ మ్యాన్? అసలు ఏం మాట్లాడుతున్నాడు ఇతను అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఓకే, లెట్స్ గో టు ద స్క్రిప్చర్. లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనం 23 నుంచి చదువుకుందాం. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, ఓకే, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి ఓకే తన వ్రేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఆగండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఆ ధనవంతుడు అబ్రహాముతో ఏమన్నాడంటే, అబ్రహమా ఆ లాజరుతో చెప్పి కొంచెము కన్విన్స్ చేసి రెఫరెన్స్ వాడి ఒక డ్రాప్ వాటర్ నా మీద వేయి అన్నాడు. ఒక మనిషి నరకములోకి వెళ్ళిపోతే ఒక్క చుక్క పరిశుద్ధాత్ముడు చాలు. 1 drop of Holy Spirit, 1 drop of water is enough. He'll come up. He will come up. Hello, he will come up. ఆయన పైకి వచ్చేస్తాడు. ఏమడిగాడు? ఒక్క చుక్క. అంటే ఈ భూమి మీద ఒక్క చుక్క కూడా అడగలేదు. అతను జీవించినప్పుడు ఒక చుక్క కూడా అడగలేదు. కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు ఒక చుక్క నీళ్ళు అడిగాడు? పాతాళములోకి, నరకములోకి వెళ్ళిపోయినప్పుడు ఒక్క చుక్క నీళ్లు నా మీద వేయి. యాక్చువల్ పైకి వచ్చేస్తాడు ఒక్క చుక్క. పోతూ పరిశుద్ధాత్ముడు అట్లా రాసుకుని పోయాడు అనుకో, మీరు లేచేస్తారు పైకి. అవును, యూ షుడ్ నో ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడి యొక్క శక్తి మీకు తెలియాలి. యూ షుడ్ నో ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఎంత అడిగాడు? ఒక్క చుక్క నీళ్లు నాకు కావాలన్నాడు. అబ్రాము వీడు ఎక్కడ వచ్చేస్తాడు అసలు ఇలా. 100 years, 1000 years ఉండరా నువ్వు? జస్ట్ 1000 years ఉండనా? కాలిన తర్వాత నేను 2 చుక్కలు ఎత్తవచ్చేది పైకి అన్నాడు. ఒక్క చుక్క నువ్వు పాతాళములోకి వెళ్తే సరిపోద్ది. నీ జీవితము నరకానికి పోకుండా నువ్వు కాపాడుకోగలవు. ఈ భూమి మీద మనం నరకం పోకుండా ఒక్క చుక్క నీరు, పరిశుద్ధాత్ముడు 1% ఉంటే చాలు, నువ్వు నరకానికి పోవు. నువ్వు నరకానికి, పక్కన చెప్పండి, ఒక్క చుక్క నీరుంటే చాలు నువ్వు నరకానికి వెళ్ళవు. 1% పరిశుద్ధాత్ముడు ఉన్నా చాలు నువ్వు నరకానికి వెళ్ళవు. దిస్ 100% పర్ఫెక్ట్ మ్యాన్. దిస్ పక్కా. ఇది ఒక్క చుక్కే అన్నాడు. ఎక్కడికి పోయి ఎవరిని అడుగుతున్నాడు? ఎక్కడి నుంచి ఎవరిని అడుగుతున్నాడు? నరకానికి వెళ్ళి నరకములో లేనిదాన్ని అడుగుతున్నాడు. నరకంలో ఏం లేదు. అదే మీకు తెలిసింది. నరకంలో పరిశుద్ధాత్ముడు లేడు. నరకంలో పరిశుద్ధాత్ముడు లేడు. That's why he is seeking for the Holy Spirit. అయ్యా ఒక చుక్క. వీడు బయట అడుక్కున్నా కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఎవరు? మావులు పొందుకలే, మావులుడు కాదు. సుప్రభాతను కదా. నరకానికి అంటే ఈ భూమి మీద డబ్బు సంపాదించేశాడు, కానీ పరిశుద్ధాత్మను సంపాదించుకోలేకపోయాడు. He couldn't seek for the Holy Spirit. అక్కడికి వెళ్ళి ఏమడుగుతున్నాడు? ఒక చుక్క అంటున్నాడు. అంటే నరకములోకి వెళ్ళిన వాడికి ఒక చుక్క వాటరు సరిపోద్ది. యూ కెన్ సేవ్ యువర్ లైఫ్. నువ్వు నరకానికి వెళ్ళకుండా కాపాడబడగలవు. యూ కెన్ సేవ్ యువర్ లైఫ్. ఒక్క చుక్క సరిపోద్ది. చెప్పండి పక్కన, నరకానికి వెళ్ళకుండా ఒక్క చుక్క సరిపోద్ది. ఆ నరకానికి తీసుకెళ్ళి ఇంకో చుక్కలు కూడా ఉన్నాయి. చుక్క లాస్ట్ గోల్డెన్ డ్రాప్స్ అంటారు. చాలా వాటిని
చాలామంది తాగుబోతులకి మంచిగా బాగుంటాయి అవి. చుక్కలు తాగుతూనే ఉంటారు పేపాలు. అవి డైరెక్ట్గా ఫ్రీ టికెట్ అంత అది. సో ఈ వ్యక్తి నరకంలో నుంచి ఒక చుక్క అంటున్నాడు. నీకు ఆ చుక్క కనిపించలేదు తెలుసా? చాలామంది క్రైస్తవులు ఒక చుక్క పోలియో డ్రాప్స్ టీకాలు వేసుకొని బతికేస్తున్నారు. 1% ఆఫ్ ద హోలీ స్పిరిట్, 0.5% ఆఫ్ ద హోలీ స్పిరిట్తో బతికేస్తున్నారు. చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి పొందుకొని కూడా దేవుడు వాళ్ళలో కనిపించట్లేదు. బికాజ్ హీఈస్ ఇన్ 1% మోడ్. ఆయన ఎంతున్నాడు? 1 డ్రాప్ ఆఫ్ హోలీ స్పిరిట్ దట్ వోంట్ ఎఫెక్ట్ యూ. నీ జీవితాన్ని అంతగా ఏం మార్చుతుంది? దేవుడిని ముట్టాడా? దేవుడిని ఆశీర్వదించాడా? దేవుడిని లేపాడా? దేవుడిని తాకాడు. దేవుడిని ముట్టాడు, దేవుడిని తాకాడు, కానీ దేవుడు కనిపించలే నీ లోపల. ఎందుకు? 1 డ్రాపే ఉన్నాడు. 1 డ్రాపే. ఫస్ట్ మంత్ ప్రెగ్నెంట్, ఏం కనిపించదు. సెకండ్ మంత్ ప్రెగ్నెంట్, అసలుకేం కనిపించదు. థర్డ్ మంత్ ఏమో అంత ఆమె బాగా తిని లావ్ అయిపోయింది ఏమో కడుపు అనుకుంటారు. 5th మంత్ వచ్చేదాకా ఎవరు పసిగట్టలేరు ఆమెకి ప్రెగ్నెంట్ అని. సో 1% ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఇట్ డజంట్ మేక్ సెన్స్. అది నీ జీవితాన్ని మార్చదు. ఒకటే, నరకానికి వెళ్ళకుండా మారుస్తుంది, అంతే. నరకానికి వెళ్ళకుండా కాపాడుతుంది. ఎంత చెప్పాలి? హలో, ఒక్క డ్రాప్. ఐఎమ్ టెలింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్, ఐఎమ్ టెలింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఒక్క డ్రాప్ నిన్ను నరకానికి వెళ్ళకుండా, పాపం పిచ్చోడు నరకంకి వెళ్ళకుండా చచ్చిపోకుండా ముందు అడుగుంటే బాగుండేది కదా. ఒక్కోసారి దేవుడు ఉన్నప్పుడు మనం దేవుడు మన నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, మనం దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు దేవుడి విలువ మనకు అర్థమవుతూ ఉంటుంది. సో 1 డ్రాప్ ఆఫ్ హోలీ స్పిరిట్, అది ఏం పెద్ద నీ జీవితాన్ని ఎఫెక్ట్ ఇవ్వద్దు. చూడండి, లెట్స్ గో టు జాన్ 4 verse number 5, 4వ అధ్యాయము 5 నుంచి చదువుకుందాం. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మను ఆమెను అడిగెను. ఆగండి, యేసు ప్రభు ఏమడిగాడు ఆమెని? నాకు దాహానికి నీళ్ళు ఇమ్మన్నాడు. ఒక బ్రతుకున్న వ్యక్తి ఇంకో బ్రతుకున్న వ్యక్తిని అడుగుతున్నాడు, నాకు దాహానికి నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగాడు. ఇతను ఎంత అడిగాడు? 1 డ్రాప్ అడిగాడు. యేసుప్రభు ఎంత అడిగాడు? దాహానికి 1 గ్లాస్ నీళ్ళు అడిగాడు. ఏంటి డిఫరెన్స్ రెండిటికి? ఈరోజు ఈ సర్మన్ తర్వాత పరిశుద్ధాత్ముని ప్రేమించడం ఎక్కువ వద్దు మీ లైఫ్లో. ఆమెన్, ఆమెన్. మార్క్ మై వర్డ్స్, నా మాటలు జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి పరిశుద్ధాత్ముని ఇష్టపడడం పెరిగిపోద్ది. ఆమెన్. సో యూ నీడ్ టు నో ద వాల్యూ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యు నో దిస్ గాయ్ ఈజ్ ఆస్కింగ్ వాటర్. ఏమడుగుతున్నాడు? కొంచెము నాకు ఇంకోటి, యేసు ప్రభుకు దాహం వేస్తుందా? అవును, ఆయనకు ఒక దాహం ఉంది. ఏం తెలుసా? ఆత్మల దాహం. ఆత్మల దాహం ఉంది ఆయనకి. ఆ ఆత్మ దగ్గరికి వచ్చి, నశించిపోయిన ఆత్మ దగ్గరికి వచ్చి, పాడైపోయిన ఆత్మ దగ్గరికి వచ్చి, చెడిపోయిన ఆత్మ దగ్గరికి వచ్చి, నాకు 1 గ్లాసు కొంచెం వాటర్ కావాలని అడిగాడు. ఆమె ఇవ్వలేకపోయింది. ఒక ఆయనేమో డ్రాప్ ఆఫ్ వాటర్ అన్నాడు. యేసు ప్రభు ఏమో తాగడానికి కొంచెం దాహానికి కొంచెం వాటర్ ఇమ్మా అని అడిగాడు. సో అక్కడేమో అబ్రహాము లాజర్ ఇవ్వలేదు, ఇక్కడేమో ఈ సమరయ స్త్రీ కూడా ఇవ్వలేదు. వీళ్ళు వాటర్ ఇవ్వట్లే. యాక్చువల్లీ వాటర్ ఇవ్వని బ్యాచ్ ఇదంతా, వాటర్ ఇవ్వట్లే. సో ఇతనేమో ఈ గ్లాస్ ఆఫ్ వాటర్, అంటే ఈ భూమి మీద ఒక వ్యక్తి జీవించడానికి తనకు తాను కొంచెం నీళ్లు తాగితే సరిపోతుంది. అంటే నువ్వు నీ జీవితము, నీ కుటుంబము సర్వైవ్ అవ్వడానికి ఇంత పరిశుద్ధాత్ముడు, ఇంత నీటి శాతము, ఇంత శక్తి సరిపోద్ది నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి. యూ కెన్ సర్వ్ బై దిస్ వాటర్. 1 గ్లాస్ వాటర్ ఇస్తే నీ భార్య, నీ కూతురు, నీ కొడుకు బతికేయచ్చు ఒకరోజు. బతకలరా తినకుండా? ఇంత గ్లాస్ సరిపోద్దిగా. ఒక వ్యక్తి నరకం నుంచి కాపాడబడడానికి 1 డ్రాప్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఆర్ 1 డ్రాప్ ఆఫ్ వాటర్ సరిపోద్ది. ఒక వ్యక్తి ఈ భూమి మీద జీవించడానికి
ఒక వ్యక్తి తనకు తాను అంటే ఇండివిజువల్గా పర్సనల్గా ఒక వ్యక్తి జీవితాన్ని సర్వైవ్ అవ్వాలి క్రిస్టియన్గా అంటే కొంత సరిపోద్ది. ఎంత? కొంత, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది, సరిపోద్ది. కానీ ఒక వ్యక్తి అనేకుల దాహాన్ని తీర్చడానికి ఇది సరిపోదు, చాలా కావాలి. ఆమేన్, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. సో ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నాకు తాగడానికి కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగినప్పుడు ఆమె తనకు అర్థం కాలేదు. వాట్ ద లార్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ, దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు అని ఆమెకు అర్థం కాలేదు. ఫైనల్లీ దేవుడు ఆమె జీవితంలో ఉన్న చీకటిని తీసివేస్తుంటే, దేవుడు ఆమె జీవితంలోంచి వెలితి తీసివేస్తుంటే, దేవుడు ఆమె జీవితం గురించి ఆయన చెప్తూ ఉంటే అప్పుడు ఆమె మనోనేత్రములు వెలిగింపబడడం స్టార్ట్ అయినాయి. హల్లెలూయా. లెట్స్ గో టు జాన్. Go to 7. John 7 verse number 37. John 7:37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున ఓకే యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని. సెకండరీ ఫస్ట్ పాయింట్ గా మనం చూద్దాం. సో ఎవడైనా దాహముకుని ఎడల వాడు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. దేవుడు ఇవ్వడు, ఇక్కడ వాటర్ ఉన్నాయి, నువ్వు వచ్చి తాగొచ్చు. యూ కెన్ కమ్ అండ్ టేక్ దిస్ వాటర్ అండ్ హ్యావ్ దిస్. ఆమేన్. ఆయన ఏమంటున్నాడంటే, మీకు ఒకవేళ దాహం వేస్తే నా దగ్గరికి రండి అంటున్నాడు. ఎందుకు ఆయన అంత గొప్పగా చెప్పగలుగుతున్నాడంటే ఆయన ఏమై ఉన్నాడో చూద్దాం. కమ్ ఆన్, కంటిన్యూషన్ 38. నా యందు విశ్వాసముంచి వాడేవాడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. హి షౌటెడ్. ఎలా చెప్పాడు ఆయన? బిగ్గరగా చెప్పాడు. ఎవడైనను నా యందు విశ్వాసముంచిన ఎడల వాడి కడుపులో నుండి జీవజల నదులు. చూడండి, ఇండియాలో అన్ని నదుల పేర్లు మాక్సిమం లేడీస్ పేర్లే ఉన్నాయి, తెలుసా? మొత్తం అన్ని లేడీస్ పేర్లే. మ్యాక్సిమం 90% మొత్తం ఓ ఇద్దరు ముగ్గురు ఏదో బుజ్జి పేర్లు ఉన్నాయి. మొత్తం అన్ని లేడీస్ పేర్లే. అవే ఒక దేశాన్ని సమృద్ధిగా నీళ్ళు ఇవ్వగలుగుతుంటే, ఈరోజు నీ లోపల ఉన్న నది పేరు వేరు. ఎందుకు దేవుడు ఒక వ్యక్తి నరకముకు పోకుండా ఉండడానికి ఒక చుక్క పరిశుద్ధాత్ముడు చాలు. ఒక వ్యక్తి తన జీవితాన్ని కాపాడుకోవడానికి ఒక గ్లాస్ వాటర్ చాలు. ఇంకా నువ్వు నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి యూ నీడ్ టు ఇంక్రీజ్ ద హోలీ స్పిరిట్ లెవెల్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో పరిశుద్ధాత్మని యొక్క శక్తిని, ఆ నీటిని శాతం పెంచుకోవాలి. ఆమేన్, ఆమేన్. రోజు చుక్క ప్రార్థన చేస్తున్నావా? నువ్వు నరకానికి పోకుండా కాపాడగలవు. ఇంక వేరే ఏమేమి ఎక్స్పెక్ట్ చేయబాక. రోజు నీ జీవితంలో నువ్వు ఇంతే వరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? రోజు నీ జీవితంలో ఇంతే దేవుణ్ణి నమ్ముకోగలుగుతున్నావా? ఇంతే దేవుణ్ణి అడగలుగుతున్నావా? ఇంతే పరిశుద్ధాత్మని అడగలుగుతున్నావా? ఇంతే పొందుకుంటావు. బట్ ద లార్డ్ ఈస్ గివింగ్ సమ్ బ్యూటిఫుల్ ఆఫర్స్. దేవుడు గొప్ప ఆఫర్లు ఇస్తున్నాడు. ఏం తెలుసా? దేవుని బిడ్డలు ఏం చేయాలి తెలుసా? ఈ దేశంలో ఉన్న అనేకుల యొక్క దాహాలు తీర్చాలి. ఆమేన్, ఆమేన్. సో యువర్ కాలింగ్, నీ పిలుపు ఈరోజు దేవుని బిడ్డల యొక్క పిలుపు ఏంటంటే, వాళ్ళు ఎంతమంది దాహముతో ఉన్నారో వాళ్ళందరి దాహాలు మీరు తీర్చాలి. ఆమేన్, ఆమేన్. వాళ్ళందరి దాహాలు తీర్చాలంటే నీ లోపల ఏముండాలి తెలుసా? వాటర్ ఉండాలి. ఎంత ఉంది వాటర్ నీలో? 10 లీటర్సా, 50 లీటర్సా, 100 లీటర్సా? ఎంత ఉంది నీ దాంట్లో ట్యాంకులు పెడితే ఎప్పటికైనా అయిపోతాయి, అవునా? అందుకే దేవుడు మన జీవితంలో యేసు ప్రభువులో ఉన్న ఆ నదిని, ఆ నదులను దేవుడు మన జీవితంలో డిపాజిట్ చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువులు ఒకటే అంటున్నారు, జీవాహారము నేనే. ఐ యామ్ ద లైఫ్ అండ్ ఐ యామ్ ద బ్రెడ్. జీవాహారము నేనే. నీకు బలాన్ని ఇస్తాడు, నిన్ను కడగలడు ఆయన. ఆమేన్.
నీ జీవితాన్ని పరిశుద్ధపరచగలడు, నీ జీవితాన్ని బలపరచగలడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 90% చాలా మందికి అర్థం కావట్లేదు అనుకుంటాను కదా. నేను ఈరోజు మీ బయట ఉన్న నీళ్లు చూపించట్లేదు, మీ లోపల ఉన్న నీళ్లు చూపిస్తున్నాను. ఆమెన్. సముద్రంలో ఉన్న నీళ్లు 1% కూడా మీకు పనికిరాదు. మీ లోపల ఉన్న నదులు, నీ లోపల ఉన్న నీళ్లు నీ జీవితానికి ప్రయోజనకరంగా మారుతాయి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. సో ఆ నదులు ఒక్కొక్క శాఖలుగా వెళ్ళి దేవుడు నీ జీవితంలో ఏ ఏ భాగాల్లో విత్తనాలు వేసాడో ఆయా భాగాల్లోకి వెళ్ళి ఆ నీరు పోసి ఆ చెట్టును పెంచుతాయి. ఆమెన్. దేవుడు విత్తనాలు వేసినా కూడా ఎందుకు నీ జీవితం ఫలించట్లేదంటే నీలో నీరు శాతము లేదు. ఏం లేదు? నీరు శాతము లేదు. That's why the Lord told me, every scripture needs the Spirit support. అర్థం కాలే కదా? ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట, ప్రతి వచనం, ప్రతి అధ్యాయానికి పరిశుద్ధాత్ముడు జత చేయబడాలి. ఆమెన్. సింపుల్ చెప్తున్నాను. అందరికీ కీర్తనలు 23 బాగొచ్చు, చదవండి, చెప్పండి, అప్పచెప్పండి అంటే అందరు చెప్తారు. దాని పక్క నిమిషం కూడా 1% కూడా మీ జీవితంలో మార్పు ఉండదు. ఎస్, even though you read the Bible, even though you read the word of God every day, you need the spirit person support. Every scripture needs the spiritual support. ప్రతి వచనానికి, ప్రతి వాక్యానికి ఎవరు సపోర్ట్ ఇవ్వాలా? చెప్పాలా? వినబడలేదు. అందుకనే చిన్నప్పటి నుంచి ఈ బైబిల్ చదువుతున్నాం. ఒక్క వాక్యమైనా నెరవేరుతుందంటే లేదు. అందరిలో బైబిల్ ఉంది. ఒక్క వాక్యం అంటే బైబిల్ పెట్టుకుంటే బ్లెస్ అవుతామా? వాక్యం చదివితే బ్లెస్ అవుతామా? వాక్యము ఆత్మదేవునితో సహాయముతో కలిసి చదివితేనే బ్లెస్ అవుతాం. ఎవ్రీ స్క్రిప్చర్ నీడ్స్ ద స్పిరిట్ సపోర్ట్. చిన్నపిల్లలందరూ ఇదిగో ఇంత చిన్న పిల్లలు కంటత వాక్యాలు చెప్తూ ఉంటారు. దబ 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 అసలు నాకన్నా బాగా చెప్తారు వాళ్ళు. బట్ దట్ వోంట్ బి ప్రాఫిటబుల్. ఎప్పుడు ప్రాఫిట్ అవుతుందో తెలుసా? ఎప్పుడు దీవెనకరంగా ఉంటుందో తెలుసా? ఈ వాక్యానికి పరిశుద్ధాత్ముడు జత కలిస్తే ఆ వాక్యం నీలో 100% నెరవేరిపోతుంది. ఆమెన్, హల్లెలూయా. 100% నీలో ఆ వాక్యం నెరవేరిపోతుంది. ఆమెన్. సో వితౌట్ హోలీ స్పిరిట్ యూ కాంట్ ఈట్ దిస్ వర్డ్. పరిశుద్ధాత్ముడు లేకుండా ఈ మాటలు నువ్వు ఏమీ చేయలేవు. యూ నీడ్ హోలీ స్పిరిట్ సపోర్ట్. ఆమెన్. సో ఆమెను ఏమడిగాడు? గ్లాస్ నీళ్ళు అడిగాడు ఆమె ఇలా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నిన్ను ఎవరు అడుగుతున్నారో ఒకసారి నువ్వు తెలుసుకో తల్లి. నీకు జీవజల నదులు ఇవ్వగలిగే వ్యక్తి నేను నీళ్ళు అడుగుతున్నాడు అని ఎప్పుడైతే దేవుడు ఆమెకు తెలియపరిచాడో, ఆమె మనోనేత్రములు వెలిగింపబడిన తర్వాత ఆమె ఒక్కరికి కూడా నీళ్ళు ఇవ్వలేని ఆమె ఊరంతటికి నీళ్ళిచ్చే కృప దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. యేసు ప్రభుకి ఒక్కసారి కూడా నీళ్ళు ఇవ్వలేకపోయింది ఆమె, ఒక్క గ్లాస్ కూడా ఇవ్వలేకపోయింది. కానీ దేవుడు ఆమె కడుపులో ఏం పెట్టాడు తెలుసా? జీవజల నదులు పెట్టేశాడు. ఆమెన్. దెన్ అప్పుడు దాకా ఆమె మాట వినని ఎవరు కూడా అప్పుడు వచ్చి, అయ్యా నేను మీటింగ్ పెట్టాను, యేసు ప్రభు గెస్ట్ స్పీకరు, వచ్చేయండి అందరు అన్నప్పుడు పలోమని పరిగెత్తుకుంటూ ఆ మీటింగ్ అందరూ వచ్చేసారు. ఒక 2-3 దినాలు యేసు ప్రభు ఒకటి మీటింగ్ చేసి ఆయన అందరినీ బాగు చేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. సో మీరు గమనించాలి, మీ కడుపులో ఏముండాలి తెలుసా? జీవ జల నదులు. నది కాదు, నదులు. దేర్ షుడ్ బి రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. మీరు గమనించండి, యేసు ప్రభు పుట్టుక ఎలా ఉంది తెలుసా? ఆయన పరిశుద్ధాత్ముని సహాయముతో పుట్టాడు. ఆమెన్. అంటే చిన్నప్పటి నుంచి ఆయన లోపల ఏముంది? వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది ఆయన లోపల. ఆమెన్. అంటే పరిశుద్ధాత్మను ఆయన చిన్నప్పటి నుంచి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన లోపల 1% కూడా పాపము వినబడలేదు.
So when you're with the Holy Spirit, no one can point out to you that you are having sin. Amen. నా పాత పాపాలన్నీ లోడుతున్నారు బ్రదర్. నేను తాగింది మళ్ళీ నాకు గుర్తు చేస్తున్నారు బ్రదర్. నేను అక్కడంతా తిరిగిందంతా మళ్ళీ నాకు జ్ఞాపకం చేస్తున్నారు బ్రదర్. మేబీ నువ్వు మారుంటావేమో. ట్రై టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. వణుకుతారు. ఆమెన్, ఆమెన్. సో మేబీ నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించచ్చేమో. అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసా? యూ నీడ్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. వెన్ యూ ఆస్క్ ద హోలీ స్పిరిట్ కమ్ అపాన్ మీ, పరిశుద్ధాత్ముడా నా మీదకి రా అన్నప్పుడు దేవుడు నీ మీదకి వచ్చి పరిశుద్ధాత్ముడు నిన్ను కడుగుతాడు, నీ ద్వారా అనేకులకి దాహాన్ని ఇస్తాడు. ఆమెన్, హల్లెలూయా. దప్పిక కొని వారందరికీ నువ్వు దాహం ఇస్తావు. ఆమెన్, హల్లెలూయా. అప్పుట్లోనే రిబ్కా చాలా బ్లెస్ అయింది. ఎంత బ్లెస్ అయిందంటే ఆమెను కాపాడుకుంది, ఆమె కుటుంబాన్ని కాపాడుకుంది, తనను కాపాడుకుంది. అవన్నీ సరిపోగా ఆమె జీవితంలో వేరే వాళ్ళకి నీళ్ళు ఇచ్చే కృప కూడా దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. ఆ ఎలియాజర్కి నీళ్లు పోసింది, ఆ ఒంటెలకు నీళ్లు పోసింది, ఆయనతో వచ్చిన ప్రతి ఒక్కరికి ఆమె నీళ్లు పోసింది. బ్లెస్ అయిపోయింది. ఆమెన్, హల్లెలూయా. సో మేబీ యు ఆర్ రిసీవింగ్ ద హోలీ స్పిరిట్ మ్యాన్. ఇంకా డాట్లు బొట్లేనా, చుక్కలేనా? ఇంకా చేంజ్ యువర్ యాటిట్యూడ్. నీ మైండ్ మార్చుకో. సిట్ విత్ ద హోలీ స్పిరిట్ ఎవ్రీ డే. నరకానికి వెళ్ళిన తర్వాత, కష్టాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ఊబిలోకి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడా కాపాడయ్యా, ఆపద్బాంధవుడా. నో మ్యాన్. ఈరోజు మీకు ఏ కష్టం లేదు కదా, ఒకేసారి జీవజల నదులను అడిగేయండి. ఆమెన్. ఒకేసారి ఏం అడగాల? ఈ బాబు ఎక్కడికి వెళ్ళి అడిగాడు? సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ మ్యాన్. ఆ డ్రాప్ తాగుంటే ఈ భూమి మీద అతను నరకానికి వెళ్ళేవాడు కాదు. ఆయన తాగల, కిందకి వెళ్ళి ఎంత అడిగాడు? చెప్పాలి. బతుకున్నోడికి ఎంత కావాలి? ఒక గ్లాస్ నీళ్లు సరిపోతాయి. కానీ నువ్వు అనేకులకి నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నావా, దాహాన్ని తీర్చాలనుకుంటున్నావా, గ్లాసులు చొక్కలు సరిపోవు. ఆమెన్. నీ దగ్గర నదులు ఉండాలి. ఆమెన్. మీ దగ్గర నదులుండును గాక, మీ కడుపులో నదులుండును గాక, మీరు అనేకుల దాహాన్ని తీర్చును గాక. ఆమెన్. సో యేసు ప్రభుని సిలువలో వేసినప్పుడు యేసు ప్రభుని పొడిచిన తర్వాత ఒకవైపు నీరు, ఒకవైపు రక్తం వస్తుంది. నీరంతా బయటికి వెళ్ళిపోయింది, రక్తమంతా బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఐమ్ థర్స్ట్, నాకు దాహం వేస్తుంది అన్నాడు. బికాస్ దెర్ ఇస్ నో వాటర్. నీ కొరకు ఆయన దప్పికొన్నాడు. ఆమెన్, హల్లెలూయా. నీ కొరకు, మానవుల కొరకు, తన బిడ్డల కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన లోపల ఉన్న జీవజల నదులని నీకు ఇవ్వడానికి వచ్చాడు యేసు ప్రభు. ఆమెన్. సో మేబీ ఈ సర్మన్ నిన్ను వెంటనే బ్లెస్ చేయకపోవచ్చు. ఈ సర్మన్ నీ నరాల్లోకి, ఎముకల్లోకి, మాంసంలోకి వెళితే నువ్వు చొక్క నీళ్ళు అడగవు. ఎంతమంది అడుగుతారు చొక్క నీళ్ళు? ఎంతమంది గ్లాస్ నీళ్ళు అడుగుతారు? ఎవరు అడగండి. ఫాదర్, ఐ వాంట్ ద లివింగ్ వాటర్స్. ఆమేన్. చెప్పండి, తండ్రి నాకు జీవజల నదులు కావాలి, నాకు జీవజల నదులు కావాలి. ఆ జీవజల నదులు ఎప్పుడైతే నీ లోపల ఉంటాయో సమృద్ధికి, ఆశీర్వాదానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు నీ ఇంటికి రమ్మని. హల్లెలూయా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎండిన భూమిలో దేవుడు ఐశ్వర్యమును, ఆశీర్వాదాన్ని వెయ్యడు. వేస్తాడా? వెయ్యడు. ఊరికి కోపడుతున్న దానికి పెద్ద ఫ్లాస్కో గ్లాస్ ఎవరు, ఇది అమ్మాయి బాగా కోపడుతుంది అనుకో, ఇది జాగ్రత్తగా పెట్టు జాగ్రత్తగా పెట్టండి ఇస్తారు ఎవరన్నా? కోపం వచ్చిందనుకో చెప్పాలి, ఏది కొడి పాము అంటది అంతే. ఇచ్చేయమ్మా. అమ్మయ్యా, కోప్పడే వాళ్ళకి గాజుల గ్లాసులు ఇవ్వకండి. అలాగే ఈ ఎండిపోయినటువంటి నేలలకి దేవుడు ఆశీర్వాదపు విత్తనాలు. ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? యువర్ ల్యాండ్ షుడ్ బి వెట్. నీ నేల ఎలా ఉండాలా? తడి 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 ఉండాలి నీ నేల. అప్పుడే దేవుడు నీ నేలలో మంచి విత్తనాలు వేయగలడు. హల్లెలూయా. సో నరకానికి వెళ్ళి ఆ ధనవంతుల్లాగా ఒక్క చొక్కేయ్యా, ఈ లెక్కని ఎంతమంది అడుక్కుంటున్నారో నరకానికి వెళ్ళి ఒక్క చొక్కేయ్యా అని ఎంతమంది అడుక్కుంటున్నారో. పేరుకి ఒకరిని రాశాడు,
కానీ హలో, ఎంతమంది బెగ్గింగ్ చేస్తున్నారు ఒక చుక్క డ్రాప్ అయ్యమని కదా? నరకములో తెలిసిన వాళ్ళు పరలోకంలో ఉంటారు. వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఓ వీడు పరలోకం వెళ్ళిపోయాడు రా, రే బాబు ఒక చొక్కేరా, రే రే ప్లీజ్ రా, రే రే మావా ఒక చొక్కేరా, పోరా పోరా, చొక్క కావాలరా నీకు చొక్క? ఎన్నిసార్లు చర్చికి రమ్మనరా నిన్ను? ఎన్నిసార్లు క్రిస్మస్కి రమ్మనరా నిన్ను? ఎన్నిసార్లు నీకు పిలిచిన చర్చికి? ఒకసారి వచ్చావు నువ్వు? రావు. వచ్చినావా? రాలా. చొక్క వేస్తావా? మీ బంధువులు కింద ఉంటారు. పరిశుద్ధాత్ముడు లేనప్పుడే పరిశుద్ధాత్ముడు విలువ తెలుస్తుంది. నరకంలో పరిశుద్ధాత్ముడు లేడు, అందుకే పరిశుద్ధాత్ముడు విలువ నరకంలో ఉన్న వారికి తెలుస్తుంది. ఈరోజు ఈ భూమి మీద పరిశుద్ధాత్ముడు ఇంత గొప్పగా తిరుగుతూ మన మధ్యలో ఉంటే మనం ఆయన్ని పొందుకొని మనలో జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆమేన్. ఇంక్రీజ్ ద కెపాసిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఇంక్రీజ్ ద రెలమ్, ఇంక్రీజ్ ద లెవెల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇంకా చొక్కలు, గ్లాసులు, బిందులు కాదు నాయన, నీకు కావాల్సింది కొలతలేని ఆత్మ. ఆమేన్. నూరంతల ఆత్మ. దేవుడికి, యేసు ప్రభుకి తండ్రి ఇచ్చింది ఏం తెలుసా? కొలతలేని ఆత్మ ఇచ్చాడు. చాలామంది ఫిజికల్ కంటెంట్ ఏమైనా దొరుకుతుందేమని ఎదురు చూస్తున్నారు. ఇంకా నాకు తెలుసు మీ కళ్ళు చూపులు, మీ యొక్క ఎదురు చూపులు నాకు అర్థమవుతున్నాయి. బట్ దిస్ ఇస్ అ స్పిరిచువల్ కంటెంట్. ఈ జీవజల నదులు ఎప్పుడైతే మీ లోపల ఉంటాయో, మీరు కూడా యేసు ప్రభులాగా నాలో పాపం ఒకవేళ మీకు ఇప్పుడు కనిపిస్తే చూపించండి అనొచ్చు. హల్లెలూయా. సో యూ కెన్ టాక్ లైక్ జీసస్. యేసు ప్రభులాగా నువ్వు మాట్లాడచ్చు. నీ గతాన్ని బట్టి కాదు, నీ ప్రజెంట్ స్పిరిచువల్ స్టాండర్డ్స్ని బట్టి నువ్వు మాట్లాడగలవు. ఆమేన్. యేసు ప్రభు అంటున్నాడు, మీలో ఎవడైనా నాలో పాపం ఉందని చూపించగలడా అని అంటున్నాడు. ఎవ్వరు కూడా చేయలేకపోయారు, మౌనం అయిపోయారు. ఈరోజు నువ్వు ఒక్కడివే బాగుపడదాం అనుకుంటున్నావా? ఈరోజు నీ కుటుంబమే బాగుపడాలి చాలనుకుంటున్నావా? ఈరోజు నీ ఏరియాలో ఉన్న వాళ్ళే బాగుపడితే చాలనుకుంటున్నావా? ఈరోజు నీ బంధువులే బాగుపడితే చాలనుకుంటున్నావా? నా ఏరియా బాగుపడాలి, నా కాలనీ బాగుపడాలి, నా రాష్ట్రం బాగుపడాలి, నా దేశం బాగుపడాలి. ఆమేన్. దేవుడు వీళ్ళందరి కొరకు రక్తం కార్చాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు మనమందరం కూడా ఆ జీవజల నదులను మనం పొందుకొని అనేకులు దాహముతో ఉన్నవారిని దాహానికి ఇద్దాం. ఆమేన్. ఆమేన్. సో చాలామంది చూడండి సువార్త చెప్తా ఉంటారు, కొందరు వింటారు, కొందరు వినరు. అంటే ఏంటది? అంటే ఏమన్నాడు యేసు ప్రభు? ఎవడైనా నువ్వు తప్పికొనిన్నాడా వాడు నా యొద్దకు. అంటే అందరు యేసు ప్రభు దగ్గర రావాలా, యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి పోవాలా? వినబడలేదు నాకు, వినబడలేదు. అందరూ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ యేసు ప్రభు దగ్గరికి రావాలా. ద వాటర్ ఇస్ రెడీ మ్యాన్, యూ కెన్ కమ్ అండ్ డ్రింక్, యూ కెన్ కమ్ అండ్ డ్రింక్. నువ్వు వచ్చి ఈ నీళ్లు మీరు తాగొచ్చు. ఆయనలో జీవజల నదులు ఉన్నాయి. మీ అందరిలో ఒకటే ఒక వరాన్ని, ఒక్కటే ఒక కృపని, ఒకే ఒక బ్లెస్సింగ్ని రిలీజ్ చేస్తున్నాడు. అదేంటంటే మీ అందరిలో, మీ కడుపులో ఆయన జీవజల నదులను రిలీజ్ చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ కొరకే నువ్వు కాపాడుకున్నావు, నీ ఇంటిని కాపాడుకున్నావు. ఈరోజు నువ్వు అనేకుల దాహాన్ని నువ్వు తీర్చబోతున్నావు. ఆమేన్. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ స్టేట్మెంట్ మై డియర్ సన్ అండ్ మై డియర్ డాటర్. ఇది నీ జీవితంలో దేవుడు రిలీజ్ చేస్తున్నటువంటి మాట. ఆమేన్. ఆమేన్. ఒక్క ఆమె జీవితాన్ని బాగు చేసుకోలేకపోయింది. ఒక్క విజిట్, ఒక్క సర్మన్, ఒక్క విజిట్ యేసు ప్రభుతో కలిసిన తర్వాత ఊరిని మార్చింది. ఆమేన్. హల్లెలూయా. మేబీ యేసు ప్రభుతో ఒక విజిట్, మేబీ ఒక సర్మన్ మీ జీవితంలో అనేక మార్పులు తీసుకొస్తాయి. ఆమేన్. హల్లెలూయా. మీ కడుపులో నుండి జీవజల నదులు బయలుదేరాలి. ఆమేన్. ఎందుకంటే మీరు అనేకుల దాహాలు తీర్చబోతున్నారు. ఆమేన్. అనేకుల అప్పులు కాదు, స్పిరిచువల్ థర్స్ట్. స్పిరిచువల్. చాలామంది ఇదే కంటెంట్ తీసుకొని అప్పుడప్పుడు ఎండాకాలం చలివేంద్రం అని, ఆ వేంద్రం, ఈ వేంద్రం అని కుండలు పెడతా ఉంటారు. ఎందుకు? ఎండాకాలం ఫ్రీ వాటర్, తాగండి 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 అని అందరికి గ్లాస్ నీళ్ళు ఇస్తూ ఉంటారు. ఇంకోటి అవి వాళ్ళ నీళ్ళు కదా, అవి కొనుక్కొచ్చుంటారు. బట్ వెరాస్ ద బిలీవర్స్, దేవుని పిల్లల జీవితాల్లో వాళ్ళు
ఫ్రీగా అందరికీ వాటర్ ఇవ్వచ్చు. ఆమెన్. హల్లెలూయా. యూ కెన్ గివ్ ద హోలీ స్పిరిట్ ఫ్రీలీ. ఆమెన్. యూ కెన్ ఎగ్జిక్యూట్ ద హోలీ స్పిరిట్ ఫ్రీలీ. ఆమెన్. హల్లెలూయా. జీవజల నదులు మీ కడుపులో ఉండును గాక. జీవజల నదులు మీ జీవితంలో రుచి చూడును గాక. ఆమెన్. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నువ్విచ్చు నీళ్లు మళ్ళీ దాహము వేస్తాయి, కానీ నేనిచ్చు నీళ్లు మళ్ళీ దాహము వేయవు. లుక్ ఎట్ దట్, లుక్ ఎట్ దట్, లుక్ ఎట్ దట్. మీరు ఎన్ని నీళ్ళన తాగండి, మీకు మళ్ళీ దాహం వేస్తుంది. యేసు ప్రభుని ఎప్పుడైతే మీరు రుచి చూస్తారో, ఆయన నీళ్లు తాగుతారో, మళ్ళీ మీకు దాహం వేయదు. ఆమెన్. ఆమెన్. మళ్ళీ మీకు దాహము వేయదు. ఎందుకంటే మీ దాహాన్ని తీర్చి మీ జీవితానికి కావాల్సిన నీళ్లు, అనేకులకు కూడా కావాల్సిన నీళ్లు నీ కడుపులో పెడుతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. వాటి పేరేం పేరు? జీవ జల నదులు. జీవ జల నదులు. ఆమెన్. మీ కడుపులో జీవజల నదులు ఉన్నాయి. ఆమెన్. మేబీ యూ హ్యావ్ టేస్టెడ్ ద లార్డ్. ఈ దేవుడి దగ్గరికి వచ్చి మీరు దప్పిక కొని ఉన్నారు. మళ్ళీ మీకు ఎన్నడూ కూడా దాహం ఉండకుండా ఉండును గాక. ఆమెన్. మీ అందరూ అనేకుల యొక్క రెప్కా వలె మీరు దాహాన్ని తీర్చును గాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. సో ఇంకా డ్రాపులు, గ్లాసు, చెంబు, బాటిల్ వాటర్ సరిపోతాయి నాకు అని మీరు అనుకుంటున్నారేమో. నేను ఒకటే అంటున్నాను, సరిపోవు. చెప్పండి పక్కన వాళ్ళతో, చుక్క నీళ్లు సరిపోవు, గ్లాస్ నీళ్ళు సరిపోవు, బాటిల్ నీళ్ళు సరిపోవు, బిందె నీళ్లు సరిపోవు. జీవజల నదులు కావాలి. జీవజల నదులు కావాలి. జీవజల నదులు కావాలి. ఆమెన్. 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 ఈ భూమి మీద చాలా బ్రాండ్లు ఉన్నాయి. కిన్లే, బిస్లరీ, టాటా, బేటా, జోటా అని. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క లెవెల్లో ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నారు. మనం ఎందుకు చేసుకోకూడదు? మన బ్రాండ్ పేరు ఏం పేరు చెప్పాలా? మన వాటర్ బ్రాండ్ పేరు ఏం పేరు? జీవజల నదులు. ఆమెన్. అయి ఉంటే మామూలుగా ఉండదు. ఆమెన్. అందరి దాహాలు తీరుస్తాం మనం. హల్లెలూయా. అందరినీ యేసయ్యకి పరిచయం చేస్తాం. ఆమెన్. నీ జీవితంలో జీవజల నదులు నీకు లేకపోతే, నువ్వు ఉన్నాయని నువ్వు మర్చిపోయినా కూడా ఎదుటోడికి యేసు ప్రభు గురించి నువ్వు చెప్పలేవు. ప్రతిరోజు ఒక పరీక్ష. నీ ముందు ఏదన్నా వ్యక్తి నిలబడుతున్నాడా, ఆ వ్యక్తికి నువ్వు యేసు ప్రభు గురించి చెప్పలేకపోతున్నావంటే నీ లోపల నువ్వు జీవజల నదులు ఉన్నాయని నువ్వు మర్చిపోయావు. అంతే. పక్కన వాళ్ళు చెప్పండి, జీవజల నదులు ఉన్నాయని మర్చిపోకండి. పురుషులు కొంచెం గట్టిగా చెప్పండి, జీవజల నదులు నీలో ఉన్నాయని మర్చిపోకండి. The moment you visit anyone, the moment you meet anyone, ఎవరన్నా నువ్వు కలుసుకుంటే వెంటనే నీ గురించి, నీ స్థాయి గురించి మర్చిపోయి వాడిని కాకపట్టడం స్టార్ట్ చేస్తూ ఉంటావు. వాడి మాటలు వినడానికి స్టార్ట్ చేస్తూ ఉంటావు. వాడి జీవితం గురించి వినడానికి స్టార్ట్ చేస్తూ ఉంటావు. షట్ యువర్ మౌత్స్ మ్యాన్, షట్ యువర్ మౌత్స్. ఆపండి. ఎప్పుడు చెప్తారు యేసు ప్రభు గురించి? ఎందుకు యేసు ప్రభులో పాపం లేదు తెలుసా? అతను ఏమున్నాయి చెప్పాలా? ఏంటి మీ బ్రాండ్ పేరు? మీ బ్రాండ్ పేరు ఏం పేరు? ఎక్కడున్నాయి? కడుపులో. ఎక్కడున్నాయి? నువ్వు ఈ వాక్యం వింటుండగా దేవుడు మీ కడుపులో పెట్టేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. The Lord is depositing this living waters in your belly. In your belly, man, in your belly. నీ శరీరంలో అన్నింటికంటే ఎక్కువ ఫుడ్ని క్యారీ చేయగలిగేది కడుపే. నువ్వు ఎంత తిన్నా వెళ్తుంది. నువ్వు ఎంత తిన్నా వెళ్తుంది. నువ్వు ఎంత తిన్నా ఎక్కడ పెడతావు? మొత్తం అంతా ఎక్కడ? నీ కాళ్ళలోంచి, ముక్కులోంచి, కంట్లోంచి ఎక్కడ తిన్నా ఎక్కడికి రావాలా? వచ్చి ఆగుతాయి. ఇక్కడికి వచ్చి ఆగుతాయి కదా. ఇది ఎంతైనా క్యారీ చేయగలదు. నదే కాదు, గ్లాస్ వాటరే కాదు, నదులను క్యారీ చేయగలదు. ఆమేన్. మేబీ దిస్ ఫిజికల్ బెల్లీ మే హ్యావ్ 1 kg or 10 kg of capacity, but for your spiritual belly it can carry the rivers. నదులను క్యారీ చేయగలదు నీకు స్పిరిట్ బెల్లీ. ఆమేన్. నీ ఆత్మ సంబంధమైన కడుపు ఎన్ని నదులైనా క్యారీ చేయగలదు. ఆమేన్. నీ చేతులను క్లీన్ చేయగలదు, నీ కాళ్ళని క్లీన్ చేయగలదు, నీ కళ్ళని క్లీన్ చేయగలదు, అన్నిటినీ క్లీన్ చేయగలదు. ఎవరు?
జీవజల నదులు. అయ్యో, పీపుల్ ఆర్ క్యారింగ్ వాటర్స్. ఈ భూమి మీద ఉన్నటువంటి కిన్లే, బిస్లరీ, టాటా నిన్ను కాపాడలేదేమో, నీ లోపల ఉన్న జీవజల నదులు నిన్ను కాపాడతాయి. ఆమేన్. హల్లెలూయా. నీ భూమి మీద ఉన్నటువంటి ఏ సముద్రం నిన్ను కాపాడకపోవచ్చేమో, కానీ నీ లోపల ఉన్న నది నిన్ను కాపాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఒక క్రైస్తవుడు కూడా పాపము చేయగలుగుతున్నాడంటే వాడికి ఈ స్క్రిప్చర్ తెలీదు. ఈ స్క్రిప్చర్ తెలీదు. ఎందుకు క్రైస్తవుడు పదే పదే పడిపోతున్నాడంటే మీలాగే ఆదివారం చెప్పిన వాక్యము మండే కల్లా మర్చిపోతున్నారు కదా. Why the word is not manifesting in our lives? Because we are throwing out the word of God. ఈ వాక్యాన్ని ఎప్పుడు తృణీకరించకండి. Don't despise, don't deny the word in your lives. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుడి నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన ఈరోజు మనం జీవించాలంటే ఇది ఇక్కడి నుంచి లోపల నుంచి బయటికి రావాలా మనం ఎందుకు. ఆమేన్. ఆమేన్. చెప్పండి, నా కడుపులో జీవజల నదులు ఉన్నాయి. నా కడుపులో జీవజల నదులు ఉన్నాయి. నా కడుపులో జీవజల నదులు ఉన్నాయి. నా కడుపులో